మీ సహకారంతో ప్రజల సహకారంతో మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు నాటికి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా మీ ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మా ఎంపీ గారు, ఇతర ఎమ్మెల్యేలు, మా ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరూ కలిపి విశాఖపట్నంలో ఏదైతే మా ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ అమలు దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో విశాఖపట్నంలో అన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రభుత్వం వేళ ప్రజల ముందుకు వెళ్ళమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా మీతో కూడా 2 విషయాలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము వచ్చాం. ముందుగా మీకు తెలుసు, ఆ రోజు 6 ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 6 ముఖ్యమైన హామీల్లో సుమారు 4 హామీలు ఆల్రెడీ అమలైపోయాయి. ఇక 2 మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరే చాలా ఇష్యూస్ కూడా ఇవాళ ప్రభుత్వం సెటిల్ చేసింది. రైతుల బకాయిలు కానీ, ఇతర బకాయిలు కానీ, ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, కాంట్రాక్టులకు చాలా మందికి కొంత డబ్బు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ కూడా పెద్దలు మన ఎంపీ గారు, భర్త గారు మీ ముందు మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీరు చూశారు గత 3 నెలలుగా ఎంతమంది వచ్చి చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే మన ఇతర మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ అన్నో వచ్చి కలిశారు అంటే ఆ పాజిటివిటీ మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్యాక్ ఇన్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వెళ్తే ఇప్పుడు బాగుంటుంది అనే ఆలోచన విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు 14లో ఇక్కడ ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత హుడ్హుడ్ సైక్లోన్ వచ్చింది. ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందో మీ అందరికీ తెలుసు. అప్పుడు కూడా 9 రోజులు బస్సులో ఉండి నగరాన్ని తిరిగి కాలు మీద నిలబెట్టే బాధ్యత స్వయాన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మళ్ళీ దురదృష్టం ఇవాళ విజయవాడ ఫ్లడ్స్ వస్తే కూడా మళ్ళీ 10 సంవత్సరాలు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అదే ఉత్సాహంతో మళ్ళీ 9 రోజులు 10 రోజులు బస్సులో ఉండి అందరినీ పరిగెట్టించి మళ్ళీ ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి సెటిలైట్ చేయగలిగారు. అంతేకాదు మీరు ఇవాళ డొనేషన్స్ చూడండి, మన అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. ఇవాళ వేరే దాతలు అంటే వాళ్ళ స్తోమత బట్టి కొందరు 10,000, కొందరు 1,00,000, కొందరు 10 లక్షలు, కొందరు ₹1 కోటి. ఇవాళ హైయెస్ట్ మనం చూసాము, అదానీ గ్రూప్ వచ్చి 25 కోట్లు కూడా అనౌన్స్ చేశారు. క్యూములేటివ్ గా 350 కోట్లు ఇంచుమించు ఆల్రెడీ మనకి సపోర్ట్ పలకడం జరిగింది. అసలు ఇట్లాంటి ఒక సందర్భం గత ప్రభుత్వంలో ఉండుండేదా? ఊహించండి. ఈయన మీద ఉన్న నమ్మకంతో అందరూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ రాష్ట్రానికి మనం అండగా ఉండాలని పలుకుతున్నారు. అంటే ఇది మన నాయకత్వం మీద ఉన్న నమ్మకం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 మీద మొదటి సిగ్నేచర్స్ పెడతారని చెప్పారు. మెగా డిఐసి పెట్టేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారు. పెన్షన్ అమలు చేస్తా అన్నారు, చేశారు. అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తా అన్నారు, ప్రారంభించేశారు. మొన్న 100, ఇవాళ 75. ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో ఇంకో 28 కూడా స్టార్ట్ చేయొచ్చు. విశాఖ పార్లమెంట్లో కూడా 21 అన్నా క్యాంటీన్స్ వాళ్ళతో స్టార్ట్ అవుతున్నాయి. ఎస్కోట ఒక్క నియోజకవర్గంలో కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఓవరాల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఆఫీసర్స్ కూడా చాలా మంది పనిచేయకపోవడం, కొందరు దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీకి లొంగిపోవడము, వాళ్ళ మార్పుదలలో కూడా కొంత టైం పట్టింది. ఇప్పుడు మెయిన్ ఆఫీసర్స్ చాలా వరకు అయిపోయారు, నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్ అయ్యారు. దీనివల్ల కొంత టైం పడుతుంది. నేను కూడా ఒక ఎంపీగా మొదటిసారి గెలిచాను. నేను కూడా పరిపాలన ఎట్లా చేయాలి అనేది కూడా అన్ని స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణ, ఒక ఎంపీగా మేము దిశా మీటింగ్, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం దిశా మీటింగ్ పెట్టమని ప్రతి ఎంపీని వాళ్ళ నియోజకవర్గంలో అడుగుతారు. దిశా మీటింగ్ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఒకటిగా పరిమితమైన కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్, కలెక్టరేట్ లో 29 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన 66 స్కీమ్స్ ప్రతి పార్లమెంట్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో అమలు చేయాలి. నేను ఆ దిశా మీటింగ్ మొన్న చైర్మన్ గా పెడితే మా ఎమ్మెల్యేలు 29 డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వస్తే మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ పథకాలు ఎట్లా వాడారు, ఇక్కడ ఎట్లా అమలు చేశారు, ప్రజలకు ఏ మేలు చేశారని అడిగితే సగం మంది డేటా కూడా నాకు సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని కొంచెం పరిశీలిస్తే తేలింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో గత ఎంపీ ఒక్క దిశా మీటింగ్ కూడా పెట్టలేదట. అంత దురదృష్టం. అంటే 66 సెంట్రల్ స్కీమ్స్
మనం జస్ట్ దానికి ట్యాప్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తే ఆ పథకాలు ఇక్కడ అమలు అవుతాయి. కొత్తగా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు రకరకాల ప్రతి డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి, మైనారిటీ వెల్ఫేర్కి, ఎనర్జీకి, వాటర్కి, ప్రతి దానికి ఒక పథకం ఉంది. అది కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ మళ్ళీ యాక్టివేట్ చేసి ఇప్పుడు ఆ మీటింగ్లో అధికారులందరికీ చెప్పడం జరిగింది, మీరు నెక్స్ట్ టైం ఇట్లా అన్ప్రిపేర్డ్గా ఉంటే కుదరదు. మీరు కుదిరినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మిమ్మల్ని తప్పని నేను అనట్లేదు, కానీ గత ప్రభుత్వం మిమ్మల్ని ఎవరిని దీని గురించి అడగలేదు కాబట్టి మీరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. సో ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా రకరకాల సమస్యలు. సో ఇది సెట్ అయిపోతుంది, బండి ట్రాక్లోకి వస్తుంది, పెట్టుబడులు ఇంకా తీసుకుని రావాలి, ఉద్యోగాలు సృష్టించాలి, దాని మీద కూడా చాలా పాజిటివిటీ ఉంది. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఆల్రెడీ రైల్వే జోన్ ఇప్పుడు ఆ ల్యాండ్ రైల్వేస్తో ఓకే చేపించాము, త్వరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది. విదిన్ 2 years ఆ రైల్వే జోన్ ఆఫీస్ కూడా ఫంక్షనల్ అవుతుంది, దాని లోపల జోన్ కూడా ఆపరేషన్ అవ్వాలనేది మన కోరిక. డివిజన్ కూడా ఇక్కడే రీటైన్ చేయాలి, ఎందుకంటే డివిజన్ చాలా ప్రాఫిటబుల్ డివిజన్, దాన్ని కూడా రీటైన్ చేయాలని కూడా వాళ్ళ మీద సాధిస్తామని నాకు నమ్మకంగా ఉంది. చాలా మంది మా మీద స్టీల్ ప్లాంట్ మీద ఆరోపణలు చేశారు. నిన్నే చూశారు మీరు, స్టీల్ ప్లాంట్కి 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, స్టీల్ మినిస్ట్రీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అ లార్జర్ ప్యాకేజ్, అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయాలి, మాక్సిమం ప్రొడక్షన్ కి తీసుకెళ్లాలని కేంద్రంలో స్టీల్ మినిస్టర్ గారు ఎంత పట్టుదలతో ఉన్నారో, రాష్ట్రంలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ని, ప్రధానమంత్రి గారిని మనం ఒప్పించి దీన్ని ఫుల్ లెవెల్లో రివైవ్ చేయాలని మనకి నమ్మకం కూడా ఉంది. సో నేను ఒక ఎంపీగా రాసుకున్న 7 పాయింట్లు కూడా చాలా వరకు అడ్రస్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అన్నాము, మన కొత్త చీఫ్ కూడా మీరు చూస్తున్నారు మార్పులు, కొన్ని విషయాలు కొన్ని కొందరు నచ్చుతాయి, కొన్ని నచ్చపోవచ్చు, కానీ మనం సమాజంలో క్రమశిక్షణ తీసుకుని రావాలి అంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. డ్రగ్స్ మీద కూడా అగ్రెసివ్ గా మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ఎవరైనా భూకబ్జాలు చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఆల్రెడీ కొంత భయభ్రాంతులకి గురవుతున్నారు, అది మంచిది. అండ్ పోర్ట్ పొల్యూషన్ మీద కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాము. పోర్టులో కూడా ఇవాళ వేర్ హౌజులు కడుతున్నారు, అదనంగా కూడా వేర్ హౌజులు కడితే కుదిరినంత వరకు కోల్ హ్యాండ్లింగ్ ఇండోర్ అవుతే మనకి ఆ కోల్ డస్ట్ కూడా బయటికి రాదు. నేను ఒక ఎంపీగా ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు సృష్టించాలని కమిట్మెంట్ తీసుకున్నాము. ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఆ 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ పెట్టుబడులు, ఐటీ పెట్టుబడులు, ఫార్మా పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక స్కిల్ పార్క్ చేయాలనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మేము టేకప్ చేసి చేస్తాం. సో పాయింట్ ఏంటి అంటే 100 రోజుల్లో మీ అందరం చాలా కష్టపడి పనిచేస్తున్నాము. అది ఢిల్లీలో ఉండేవండి, ఇక్కడ రాష్ట్రంలో మా నియోజకవర్గాల్లో ఉంటుంది. అండ్ మంత్రులు కూడా ఇవాళ యంగ్ టీం వచ్చింది, ఆ యంగ్ టీం కూడా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 3 పార్టీల నుంచి కూడా సమర్థవంతమైన నాయకులు మంత్రులు అవడం వల్ల వాళ్ళు కూడా పరిగెట్టే స్పీడ్తో ఎక్కువ పనులు జరుగుతాయి. ఇంకో 2-3 నెలల్లో ఇంకా ఫుల్ స్పీడ్లో బండి ట్రాక్లో వెళ్తుంది. ఇంకా మీరు ఇంకా ఎన్నెన్నో అనౌన్స్మెంట్స్ చూడబోతున్నారు. సార్, తిరుమల సంబంధించి చాలా 2-3 రోజులు నీలో కల్తీ చేయడం, దీంట్లో అందరూ విస్మయానికి గురవుతున్నారు, ఏమంటారు? అంటే ఇది జంతువులకు డైరెక్ట్ కలిసిందని సీఎం గారు చెప్పారు. అంటే దీని మీద యాజ్ ఎంపీగా మొన్న మీటింగ్ లో బాబు గారు మొదటిసారి అనౌన్స్ చేశారండి మంగళగిరిలో, అప్పుడు మేము కూడా ఉన్నాము, అందరం షాక్ అయ్యాము. అండ్ నిన్న రాత్రే నాకు కూడా ఆ డైరీ రిపోర్ట్ కూడా వచ్చింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు 2 టెస్టులు చేసింది, ఆ 2 టెస్ట్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అది పరిశీలిస్తే ఏంటంటే వాళ్ళు 5 లెవెల్ ఆఫ్ ఫ్యాట్ వాల్యూస్ టెస్ట్ చేస్తారు. రేంజ్ లోపల ఉంటే అది నెయ్యి అని అర్థం, ఆ రేంజ్ దాటేస్తే అది నెయ్యి కాదు అని. అది 5 టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్సే కాదు, దాంట్లో ఇది పామ్ ఆయిల్ ఉంది, దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. అంటే అన్ని రకాల అడల్టరేషన్స్, ఎంత దౌర్జన్యం చేయగలిగితే అంత దౌర్జన్యం జరిగింది. ఇప్పుడు అది గత 50 సంవత్సరాలుగా వాడే ఆ నందినికి ఆపేయాల్సిన అవసరం ఎందుకుంది? అందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా నెయ్యి 1000 రూపాయలు కాస్ట్ అవుతే మీరు 300-400 రూపాయలకి కొంటే అది నెయ్యి అవుతుందా? అంటే ఎంత ధర కన్నా ఎల్వానని ఎవడో వచ్చి నేను 50 రూపాయలకి నెయ్యి ఇస్తా అంటాను, ఇచ్చేస్తారా? దానికి ఒక ఆలోచన ఉండాలి కదా. అండ్ ఇది నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ఆంధ్ర తెలంగాణ, తెలుగు వాసులకే కాదండి. నేను ఒక ఎంపీగా ఇవాళ మొన్న 5 వారాలు 6 వారాలు పార్లమెంట్లో కొందరు కొత్త ఎంపీలతో పరిచయాలు అయితే వాళ్ళు నాకు చాలా మంది మా బంధువులు వస్తున్నారు, తిరుపతిలో దర్శనం ఇప్పించండి నన్ను అడిగారు. ఇవాళ వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు, నిజమైనా చాలా మంది వెజిటేరియన్స్ వాళ్ళు నిద్రపోలేకపోతున్నారు. ఇది ఇంత గొప్ప టెంపుల్లోనే ఇట్లా జరిగింది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన ఉండిందో మనందరం ఒకసారి ఊహించగలుగుతాం. ఇవాళ ఈ స్టేట్మెంట్ ప్రభుత్వం చేసింది, దాని తర్వాత రిపోర్టులు కూడా వచ్చినాయి.
అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు దాన్ని రాజకీయంగా డిఫెండ్ చేసుకోవాల్సింది. మీరు నిజంగా తప్పు చేయలేదంటే మీరు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి. మీరు ఇప్పుడు విచారణ అన్నారు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నాయకులు కూడా చాలా మంది మెల్లమెల్లగా అడుగుతున్నారు. కేంద్ర మంత్రులు కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని అడుగుతున్నారు. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఆలోచించి ఏం చేయాలని చూస్తారు. బట్ చాలా దురదృష్టకరం ఇట్లా జరగడం అనేది. దీని మించి నేను ఒక వ్యక్తి మీదో లేకపోతే దాని వెనకాల ఆలోచన మీద నేను చేయను, కానీ ఇట్లాంటి వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇది మేము ఒకటే అనేది కాదు, దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ముందు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా రాజకీయ ప్రయోజనాల కోసం మేము అంటున్నామని కొందరు అనుకోవచ్చు. చాలా మంది అనుకోలేదు, కానీ కొందరు అనుకున్నారు. ఆ కొందరికి కూడా ఇవాళ జవాబు వస్తుంది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, వీళ్ళు చేసిన దౌర్జన్యం ఈ స్థాయిలో ఉంది అని అందరికి అర్థమవుతుంది. అది మీరు వాళ్ళని అడగాలి. మీరు ఆ అధికార యాత్ర చర్యలు కానీ ఆ అధికారులు ఇప్పుడు గవర్నమెంట్ మారిన నెలకి ఈ లడ్డూలు బాగాలేదని మనకు తెలుసు కాబట్టి నెలకే మనము అది టెస్ట్ ఆర్డర్ చేసాము. వీళ్ళు మామూలుగా నెయ్యి 3 నెలలకు ఒకసారో లేకపోతే 6 నెలలకు ఒకసారో ఆర్డర్ చేస్తారు. అది దశగా వాళ్ళకి సప్లై అవుతుంది. గత గవర్నమెంట్లో ఆర్డర్ అయిన నెయ్యినే మనం టెస్ట్ చేసాము. ఇవన్నీ మనం ప్రశ్నించే ఒక తత్వం మనకు ఉంది కాబట్టి మనం అది చేస్తున్నాము. వాళ్ళది లేదు కదా, అసలు వాళ్ళు వినేవాళ్ళు. అది వాళ్ళు ఎప్పుడైనా సరే ఇట్లాంటి ప్రశ్నలకి సరిగ్గా జవాబులు ఇచ్చేవాళ్ళ. ఎవరో దీని మీద వైరల్ మీమ్స్ కూడా చేశారు. ఏదన్నా అంటే వాళ్ళు సింగిల్గా వస్తుంది, లేకపోతే వై నాట్ 175 ఇట్లా జోక్లేడు. అది చూసి మనందరం చూసాం, కోట్లాది మంది చూశారు. ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. మీరు నన్ను ప్రశ్నించండి, నేను దానికి జవాబు ఇస్తాను. ఆ జవాబు ఇచ్చే ఆలోచన లేనప్పుడు ఇట్లాంటి ఏ తప్పు జరిగినా సరే ఎవడు దాన్ని చూసేవాడు లేడు. పైకి చెప్తే మంది చెప్తారు, ఎందుకని కింద అధికారులు కూడా చూసి చూడటం వదిలేసి ఉంటారేమో నాకు తెలియదు. సార్ మీరు రిపోర్ట్ చూసారన్నారు కదా, అందులో పామాయిల్ లేదా రిఫైన్ ఆయిల్ కాకుండా టాలో, బీఫ్ టాలో అని ఒకటి ఉందండి. లార్డ్ అంటే మామూలుగా పిగ్ ఫ్యాట్ నుంచి వచ్చేదని ఉందండి. దాంతో పాటు ఈ వెజిటబుల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ అడల్ట్రేషన్ చేశారు. అంటే ఊహించిన విధానం, రైట్? ఒక హిందువుకి ఇప్పుడు ఆవు అనేది దేవత మాదిరి, అక్కడ అలా చేశారు. ఒక ముస్లింకి పిగ్ అనేది వాళ్ళు అసలు ఎప్పుడు తినరు, అది కూడా పెట్టారు. అలా అందరి సెంటిమెంట్స్ ని దెబ్బతీసే విధంగా చేశారు. రిపోర్ట్ లో వాళ్ళు ఎవడు చేశాడు, ఏం చేశాడు అని వాళ్ళు చెప్పరు. వాళ్ళకి ఎవడు చేశాడో తెలియదు కదా. వాళ్ళు ఏమంటారు, ఈ ఫ్యాట్ రిజల్ట్స్ ప్రకారం ఇది కాదు, దీంట్లో అడల్టరేషన్ ఈ మెటీరియల్స్ ఉన్నాయి అని చెప్తారు. అది ఎవరు చేశారని డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎందుకు చెప్తుంది? వాళ్ళు రిపోర్ట్ లో ఇది నెయ్యి కాదు అని మీకు చూపించడానికి కారణాలు ఇది. మామూలుగా 99 to 101 లోపల ఉండాలి. 22 ఉంది, 86 ఉంది, 106 ఉంది. ఇవన్నీ ఏంటంటే రేంజ్ దాటిపోయింది. రేంజ్ దాటిపోయిందంటే ఈ రేంజ్, ఈ నంబర్ తో సంబంధించిన ఫ్యాట్ ఇది అని వాళ్ళు చెప్తారు. అంతే, దాని నుంచి వాళ్ళు ఏం చెప్పాలి. కలెక్షన్ విషయంలో కూడా శాంపిల్ కలెక్షన్ జూన్ 4 తీసుకున్నారు, రిజల్ట్ చెప్తారు. ఇందాక దాని గురించి చెప్పాను కదండి. ఇప్పుడు ఆర్డర్స్ ఫర్ 6 month పీరియడ్, 3 month పీరియడ్ ప్లేస్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అది చిన్న కప్పులో కాదు కదా, పెద్ద పెద్ద గిన్నెల్లో వస్తాయి. అదే నెయ్యిని మనము ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వాడుకుంటాం, వారాల కోసం వాడుకుంటాం అదే నెయ్యిని. మీరు నెయ్యి కొనుక్కుని మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొన్న మరుసటి రోజు ఎంత తినేస్తారా నెయ్యిని? ఎన్ని రోజులు వాడతారు? సో గవర్నమెంట్ మారిన నెలకే ఇది టెస్ట్ చేస్తే, అది ముందు గవర్నమెంట్ లో ముందు టీటీడీ రెజీమ్ లో వాళ్ళు ఆర్డర్ చేసింది 100 మందిలో 80 మందిని తప్పు చేస్తే ఏం చేయాలి? 80 మందిని తీసేయాలా? తీలేం కదా ప్రభుత్వ అధికారులు. అండ్ కొంత మీరు చూశారు మదనపల్లిలో మొన్న అక్కడ ఆఫీసర్ మారి కొత్త సబ్ కలెక్టర్ వస్తున్నారంటే పేపర్లు కూడా కాల్ చేశారు. ఏంటంటే క్రిమినల్స్ తప్పు చేయడమే కాదు, తప్పుని దాచుకోవడంలో కూడా పిహెచ్డి చేశారు. సో ఈ క్రిమినల్స్ ఇప్పుడు మనం ఈ వ్యవస్థను నడపాలి, ఇక్కడ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి, రాష్ట్రాన్ని నడపాలి, లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి అంటే మనం మెల్లమెల్లగా మంచి ఆఫీసర్స్ ఐడెంటిఫై చేసుకుని ఎక్కడన్నా బాగా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ట్రాన్స్ఫర్. ఈ ఎక్సర్సైజ్ లో ఎంత టైం జరిగిపోతుంది. ఇప్పుడు జీతాలు మొదటో తారీఖు ఇస్తున్నాము, పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నాము. ఇవన్నీ చేస్తూ ప్రభుత్వం నడుపుతూ అధికారులు ఎక్కడ తప్పు ఉంటే అక్కడ మాత్రం నామినేటెడ్ పొజిషన్స్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మార్చడం అనేది అదొక పెద్ద ఎక్సర్సైజ్. వాళ్ళ టీటీడీ బోర్డు అవనివ్వండి, నామినేటెడ్ పొజిషన్స్ అవనివ్వండి, ఇవన్నిటిని తప్పకుండా ప్రక్షాళన చేసి మంచి వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళందరినీ నియమితులు చేస్తాం. ఉండొచ్చండి. ఇప్పుడు ఎట్లాగో ఇది జరిగిన తర్వాత ప్రతి టెంపుల్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతారు, వాళ్ళు కూడా షాక్ అవుతారు.
వాళ్ళు కూడా వాళ్ళ వరకు చెక్ చేసుకుంటారు. మన దగ్గర కూడా ఇట్లాంటి తప్పు జరిగిందా జరగలేదా అని వాళ్ళు చేయకపోయినా సరే మనం అట్లాగో ప్రభుత్వం తరఫున చెక్ చేయమని చేపిస్తాం. అక్కడ అందరు తప్పు అని నేను అనట్లేదు, కానీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు నాయకులే తప్పు చేస్తున్నప్పుడు కిందున్న కొందరు అధికారులు కూడా చూసి చూడనట్టు పోసే అవకాశం ఉంది, కొందరు తెలిసి కూడా తప్పు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నాయకుడు చూస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అని ఎప్పుడైతే భయం పట్టుకుంటుందో తప్పకుండా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అండ్ కొందరు మంచి వాళ్ళు వాయిస్ గతంలో సైలెన్స్ చేస్తుంటారు, వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి ప్రశ్నిస్తారు. కాబట్టి ఐ హోప్ నాట్, అలా జరగాలని నేను కోరట్లేదు, ఇంకెక్కడా జరగకూడదు ఇది. సో అది టెస్ట్ లో కూడా అది జరగలేదు అని వస్తేనే నాకు సంతోషం, అదేదో వాళ్ళు తప్పు పట్టడానికి జరిగితే నాకు సంతోషం అనే ఆలోచన మాత్రం నాకు లేదు. అంటే దేశంలో జరిగే అవకాశం ఉంది, మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. డ్రెస్డ్ ఇన్ షీప్స్ క్లోదింగ్ అంటారండి. ఏంటంటే ఒకసారి మనం తెలియకుండా ఒకరిని చూసి అది మన షీప్ అనుకుని వుల్ఫ్ కానీ మనం సపోర్ట్ చేస్తే అది మననే తినేస్తుంది. ఈ 5 సంవత్సరాలు ప్రజలు అది అనుభవించారు. సో మనందరం జాగ్రత్తగా ఉండి ఎట్లాంటి నాయకులకి మనం ఓటేస్తున్నాం, ఎట్లాంటి ప్రభుత్వం తెచ్చుకుంటాం చేస్తే చాలు. ఇవాళ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అనేది ఆ ఒక్క విషయమే కాదు కదా, ఇవాళ రకరకాల ఇష్యూస్ రాష్ట్రంలో చాలా మందికి ఇబ్బందులు కాజ్ చేసింది. ఇప్పుడు అన్నిటి మీద నేను ఇవాళ కూడా మాట్లాడలేను. డెఫినెట్లీ వీ విల్ రివ్యూ ఇట్ అండి. ఆల్ టెంపుల్స్, ఆల్ రిలీజియస్ బాడీస్, రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకుండా అవి సక్రమంగా నడవాలి. వాటిలో దురుద్దేశం, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఏ డ్యామేజ్ జరగకూడదు. ఆ ఉద్దేశంతోనే మేము పనిచేస్తాం. అంటే నేను వ్యక్తికి నేను రెస్పాండ్ అవ్వనండి, ఇష్యూకి రెస్పాండ్ చేద్దాం. అసలు అక్కడ డిమాలిషన్ జరుగుతుందని నాకు తెలియదు. డిమాలిషన్ జరిగిన తర్వాత మీ అందరూ న్యూస్ లో చూసినట్టు నేను కూడా న్యూస్ లో చూశాను. నేను ఎందుకు అలా కొందరు వ్యక్తులకి నేను స్పందించను అంటే, మన ఇష్యూ బేసిస్ మీద పోతాం. ప్రజా సమస్యల మీద ఎక్కడన్నా ఇంపార్టెంట్ గా ఉంటే తప్పకుండా మీడియా మిత్రులు మీ అందరికీ నన్ను ప్రశ్నించే ఇలా వేదిక కూడా ఉంటుంది, అండ్ మేము వాటన్నిటికీ మేము స్పందిస్తాము. ఇప్పుడు కొందరికి క్రెడిబిలిటీ లేని వాళ్ళకి, లేకపోతే దురుద్దేశంతో మాట్లాడే వాళ్ళకి, లేకపోతే కావాలనే బురదలో కొందరిని లాగుదాము అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి స్పందించి లాభం లేదు. సో నేను అట్లాంటి వాళ్ళకి స్పందించాను. ఇష్యూ ఏంటి అంటే, మీరు అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, నాది ఇల్లీగల్ కాదు అయినా నాది ఎరగొట్టారు, ఇంకొకరిది ఇల్లీగల్ వాళ్ళు ఎరగొట్టాలనేది రకరకాల ఇష్యూస్. ఇప్పుడు చాలా మంది స్టేట్ వైడ్ గా మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక ఇష్యూకి వెళ్తే ఒక ఎండౌమెంట్ భూమి చాలా మంది 900 మంది వచ్చేసి అక్కడ ఇల్లు కట్టేసుకుని ఉన్నాం. 900 మంది ఇల్లు ఎరగొట్టలేం కదా. సో ఇవాళ గవర్నమెంట్ అట్లా, ఇప్పుడు తెలంగాణలో మీరు చూశారు, హైడ్రా ఏమంటుంది ఇవాళ, కొత్తగా మీరు కానీ వాటర్ లెవెల్లో ఎక్కడన్నా కడుతుంటే అక్కడ మేము ఎరగొడతా ఉన్నాం. సో ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క స్టాండ్స్ తీసుకుంటుంది. మన గవర్నమెంట్ అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద, కొత్తగా చేసే కన్స్ట్రక్షన్ మీద డిసిషన్ ఏం చేయాలి అనేది తప్పకుండా చంద్రబాబు గారు మిగతా మంత్రులతో చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా దాని మీద యాక్ట్ చేయాలి. ఇది భూ కబ్జాని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది ఎవరన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే. ప్రత్యేకంగా ఇవాళ ఈ వరదలు వచ్చిన తర్వాత కూడా మనం చూసాము, మన డ్రైన్స్, వాటర్ బాడీస్ ని మనం కానీ ఎంక్రోచ్ చేసుకుని బిల్డింగ్స్ కట్టేస్తే విపరీతమైన వర్షం వచ్చినప్పుడు దానివల్ల వచ్చే సమస్యలు విజయవాడ కన్నా గొప్ప ఉదాహరణ మనకు ఉండదు. అట్లాంటి ఇష్యూస్ అన్ని మనం కరెక్ట్ చేయాలి. తప్పకుండా అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా న్యాయం ఏంటి అంటే, ఎంతో కొంత డబ్బు కట్టాను, రిజిస్ట్రేషన్ చేశాను. భూమి విలువ మార్కెట్ లో 10 లక్షలు ఉన్నప్పుడు నేను 5 లక్షలు కూడా కొనొచ్చు, అది న్యాయమే. అండ్ 5 లక్షలకి రిజిస్ట్రేషన్ అవుతుంది, కానీ అది ధర్మమా? నాకు అమ్మాలని లేదు నా భూమి, నా మీద గన్ను పెట్టి మీరు కొంటే అది మీరు ధర్మంగా నా నుంచి తీసుకున్నట్ట. భయంతో మీరు చాలా మంది భయభ్రాంతులు చేసి మీరు వాళ్ళ భూములకి కబ్జా చేసేసి, ఇది నాది, నువ్వు అమ్మితే ఇంత సినిమాల్లో చూపిస్తారు చూడండి, కత్తో గన్ను పెట్టుకుని ఇదిగో ఇది తీసుకుని పో, ఇది సైన్ చేసి వెళ్ళిపో, లేకపోతే వేస్తానని. అట్లా జరిగింది అని చాలా వరకు నేను విన్నాను. అది తప్పకుండా చూస్తాను. బాబీ గారు చెప్పండి. చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారనేది మీరు అడిగే ప్రశ్న. అక్రమాలు జరిగాయి అనేది స్పష్టంగా మీరు గతంలో ఇక్కడ ఆరోపణలు. మీ కమిటీ అంతా పరిశీలించాం, కానీ ఇన్డెప్త్ గా మాకు ఇంకా అవగాహన రాలేదు. కొన్ని జరిగి ఉంటాయి కానీ అంత పెద్దగా జరగలేదు అన్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. మీరు చదివారు లేదు నాకు తెలియదు, కానీ మరి చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చి సిద్ధుడి గారు ఏం చెప్పారంటే, ఓమనేమి అక్కడ నాకేం కనబడలేదు, పరిశీలిస్తే కానీ రికార్డులు మేము చెప్పలేము అన్నారు తప్పితే జరగలేదని ఏమీ అనలేదు ఆయన. అది
వేరే ప్రాజెక్ట్స్ హైగ్రీవ ప్రాజెక్ట్ అని ఇక్కడ ఈ సిబిసిఎంసి భూమి అవనివ్వండి, దసపల్లా రాణి భూములు అవనివ్వండి. ఇప్పుడు దసపల్లా భూమి ముందు గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ భూమి అన్నారు, కానీ ఆ ల్యాండ్ ఓనర్స్ కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కాదు ఇది వాళ్ళ భూమి అని తేల్చుకున్నారు. మరి వాళ్ళ భూమి అని సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆ భూమి వాళ్ళకి ఇచ్చేయాలి కదా, 22A నుంచి తీసేయాలి కదా, తీయలేదు. వాళ్ళు ఏం పెట్టారు నిబంధన, ఈ భూమి మీరు మా తాలూకా వాళ్ళకి మీరు డెవలప్మెంట్కి ఇస్తేనే 22A నుంచి తీస్తాము. డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ సైన్ చేసే మరుసటి రోజు ముందో తర్వాత 22A నుంచి తీసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేస్తారు. సో అందుకే న్యాయం ధర్మం ముందు మీకు ఏం చెప్పానంటే, మీకు మీ సొంత భూమి ప్రేమతో మీ అమ్మ నాన్న మీకు కట్టి మీకు ఇస్తే ఎవడో వచ్చి ఇది నాకు నచ్చింది కాబట్టి నాకు ఇచ్చేయాలి అంటే అలా ఎంతమంది తీసేసుకున్నారు? అది ఇల్లీగల్, ఇమ్మారల్. లీగాలిటీ ఎక్కడ దొరికితే అక్కడ తప్పకుండా దాని మీద యాక్షన్ చేస్తాము. ఇమ్మారల్ కూడా చాలా జరిగినాయి, అవి కూడా బయట తీస్తాం. ఆఫీస్ వచ్చింది, దానికి వీళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేశారు. ఇన్ఫోసిస్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే 2020లో పాండమిక్ వచ్చిన తర్వాత చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళ ఉద్యోగాలు ఇంటి నుంచి చేసుకోవచ్చు అని ఇంటికి వచ్చారు. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసే వాళ్ళు చాలా మంది విశాఖపట్నం చెందిన వాళ్ళు విశాఖపట్నం తిరిగి వచ్చిన తర్వాత పాండమిక్ తర్వాత వెంటనే ఆఫీస్కి రమ్మని పిలవలేదు. చూసేసరికి ఓహో 2-3 వేల మంది విశాఖపట్నంలోనే ఉన్నారు అంటే అక్కడే ఆఫీస్ పెడితే పోలేదని ఇన్ఫోసిస్ ఇక్కడ ఆఫీస్ స్టార్ట్ చేసింది. ఆఫీస్ స్టార్ట్ చేసింది అని ఎప్పుడైతే సమాచారం వైసీపీ ప్రభుత్వం జరిగిందో వాళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి నీవు తీసుకొచ్చినట్టు మీరు అందరికీ చెప్తే మీకు మేము పర్మిషన్స్ ఇస్తాము అని ఒత్తిడి పెట్టి ఆ ఓపెనింగ్ కి వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేశారు. బాగానే ఉంది. ఆ ఇన్ఫోసిస్ వాళ్ళని కలిస్తే వాళ్ళు అడిగారు, మీరు ఏమి మాకు చేయక్కర్లేదు, మీరు మాకు ఏమీ చేయలేదు కూడా, కానీ మాకు వీధి లైట్లు, రాత్రిపూట మహిళలకు వెళ్ళడానికి టాక్సీ ట్రాన్స్పోర్ట్లు, బస్సు ఇది ఇవ్వండి చాలు. ఇలాంటి కోరికలు కోరారు, ఇవి కూడా చేయలేదు 2 సంవత్సరాల కోసం. ఇవాళ వాళ్ళని ఎలిగి ఇన్ఫోసిస్ అన్ని ఈ బేసిక్ ఇష్యూస్ అన్ని మీకు చేస్తాము, మీరు ఎంత పెంచుతారు అంటే 10,000 నుంచి మేము 6,000 మంది ఇక్కడే చేయగలుగుతామని ఒక ఇన్ఫోసిస్ కంపెనీనే చెప్పింది. ఐటీ హిల్స్ మీద చాలా మంది ఏంటి అంటే రాత్రిపూట లైటింగ్ లేదు, మేము మిడ్ నైట్ షిఫ్ట్స్ కూడా మహిళలు పనిచేస్తున్నారు, మనకు అప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళకి హెల్త్ సేఫ్టీ అనేది పెద్ద ఇష్యూ అవుతుంది. సింపుల్ ఇష్యూస్ అండి, వాళ్ళ బాధలు విని చిన్న ఇష్యూస్ మనం స్పందించగలిగితే ఐటీ ఆటోమేటిక్ గా పెరుగుండేది, అసలు దాన్ని ఆపుండాల్సింది కాదు. ఆ మిలియన్ టవర్ లో 80-90 స్టార్ట్అప్స్ పనిచేసి ఉండేవి. ఆ స్టార్ట్అప్స్ కూడా ఎల్లగొట్టేసి మేము ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ పెడతామని ఆ బిల్డింగ్ ఖాళీ చేసేసారు. వాళ్ళు కూడా కొందరు కంపెనీ మూసారు, కొందరు హైదరాబాద్కి వెళ్ళిపోయారు, బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇట్లా యాంటీ ఇండస్ట్రీ సెంటిమెంట్ అనేది ఉంది, దానివల్ల కొలాప్స్ అయింది. అసలు ఫస్ట్ నేను ఫ్రెండ్లీగా ఉన్నానంటే ఆటోమేటిక్ గా అది పెరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కొన్ని పెద్ద కంపెనీస్ తీసుకొస్తామో ఇంకా కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్ కమ్యూనిటీలో పెరుగుతుంది, ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది.